జబర్దస్త్ జల్సా టైం. కిర్రాక్ ఆర్పి అని ఇప్పటి వరకు పేర్లోనే చూసాం. మరి ఆ పేరుని సార్థకం చేసుకుంటూ ఇప్పుడు కిర్రాక్ ఎక్కిన ఆర్పి రాబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ కిర్రాక్ ఆర్పి టీమ్. జన్మని దేలే మరు జన్మని కేలే. నిజంగా నన్ను మీరు పిచ్చోళ్ళు అనుకున్నారా? ఏమిలే, హైదరాబాద్ లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించిన వాళ్ళది బాగా రిచ్ మాదాపూర్ ఫ్యామిలీ. ఐఎం ఎగ్జామ్స్ రాసేసి హైదరాబాద్ నుంచే సౌటూరు అనే గ్రామంలో ఈ ఇంటికి వచ్చింది. వాళ్ళ నాన్న ఎంత స్ట్రిక్ట్ అంటే బాత్రూమ్ లో కూడా భవిష్యత్తు గురించి ఆలోచించమంటాడు కూర్చొని. నాకేమో అమ్మాయిని చూడాలనిపిస్తుంది, ఫోన్ ఎత్తడంలే, ఫోన్ కలవడంలే. అందుకు ఈ గెటప్ వేసుకుని వచ్చి ఆయన ఈ డాన్స్ మళ్ళీ హైదరాబాద్ పోయిన తర్వాత ఐమిని కలవచ్చు కదా అనుకోవచ్చు మీరు. లివర్ ప్రాబ్లం ఉందనుకో ఒక 100 రోజులు బతకచ్చు. అదే లవర్ ప్రాబ్లం ఉంటే సెకండ్ కూడా బతకలేమో. నేను మీకు ఇంకో విషయం చెప్పాలా, వాళ్ళ నాయని మొత్తం దయచేసి మీ ఇద్దరు ఈ మాట చెప్పకండి, నా సంసారంలో నీళ్లు పోయి పాకండి. అర్థమైందా? నేను ఏడే ఉంటా, ఐమ్ వస్తుంది, ఐమి నవ్వులో పెట్టుకుంటా. ఇక్కడ చూడండి, అమ్మాయిని కాపలా కాయలేక చచ్చిపోతున్నాను. నేను ఈ వాచ్మెన్ జాబ్ చేయలేను. అసలే పంపు సెట్కి వెళ్ళే టైం అయింది. సరే నేను పంపు సెట్కి వెళ్తా. ఎప్పుడైనా అమ్మాయిని కోకడానికి ఇక్కడికి వచ్చాడు అనుకో, వాడు వెంటనే వెళ్ళిపోవాలి. సరేనా? వాళ్ళు రాలిపోతాయి వాడికి. ఏమే ఒక బాలిట్రా. ఏంటండి ఇటు చూడు. ఏంటండి పిచ్చోని ఇక్కడ పెట్టుకుని తలవేక చూసావా? ఫస్ట్ అరుపులోనే నువ్వు అంత కేకేసావంటే ఎవడైనా అమ్మాయిని కోకడానికి వచ్చాడనుకో, వాడు ఫస్ట్ అరుపులోనే ఆమె దూరం వెళ్ళిపోతాడు. ఈ రోజు చేయడు మన ఇంటి వాచ్మెన్. నేను ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు ఆడికి ఆ విషయం చెప్పొస్తాను. ఉండు. మీరు చెప్తే ఆడికి ఏం అర్థమైందండి? నీకు అర్థం కావట్లే? అబ్బాయి మా ఇంట్లో పని చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. ఏమన్నాడు? ఏమిటో ఏం అర్థం కావట్లేదండి. ఒరే అబ్బాయి, మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. కత్తిలా ఉంటది. ఏమన్నాడు? ఏమిటో ఏం అర్థం కావట్లేదండి. సరే అర్థం కాకపోతే ఒకసారి ఇంట్లోకి వెళ్దాం పదా. పంపు సెట్ పంపు సెట్ అంటే గుర్తొచ్చింది. నేను పంపు సెట్కి వెళ్తా. మళ్ళీ 4 గంటలకు ఆయన వచ్చేసట. ఇక ఆయన తీసుకుని వెళ్ళి కాస్త అన్నం పెట్టు. ఏమిటో ఏం అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్పాడు అర్థమైంది నీక? వాడిని తీసుకెళ్ళి అక్కడ అన్నం పెట్టు అని. అంతే కదా గురుగారు? బాబు పెడతా అన్నం తిని 2 రోజులు ఆకలి అవుతున్నట్టుంది. నేను వెళ్ళి అన్నం తీసుకొస్తా. అమ్మాయిని పంపించు. సరే నేను ఎన్నిసార్లు తిరుగుతాను, మా అమ్మాయిని పంపిస్తానులే. అలా చచ్చిపోతాను భయంగా ఉంది కదా యాక్టింగ్ చేయలేక. నేనేదో ఎమ్మిని ప్రేమిద్దామని వచ్చేసి వీళ్ళు ఊపిరి తీసేసేటట్టున్నారు. ఏం చేయాలి? ఏం వస్తాదే రాదా? ఒకసారి కొట్టేస్తే పోలా. మీకు విషయం తెలియదు కానీ నేనే ఆర్పిని తెలిస్తే చాలు కథ అక్కర వచ్చి అతుక్కునేస్తుంది. చెప్పడం ఎందుకు? ఇప్పుడు అన్నం పెట్టడానికి వస్తా ఒక పోరాట పట్టేసుకుంటా అయితే. వసంత నేను ఆరిపోయింది. వాడి జీవితం సంకనాకపోయింది, గారిపోయానని చెప్తున్నాడు. వాడికి అన్నం పెట్టా. నేను ఇంట్లోకి వెళ్ళి వస్తా. నేను నీకు చెప్పింది అర్థం కదా? నేను ఎవరో నీకు తెలుసు కదా? నేను చెప్పేది ఇప్పుడు ఏమి నేను కొట్టేసి వెళ్ళిపోయింది కదా. నేను ఎదవనంగా 96 స్కిట్లు చేసిన ఇక్కడ. అదే వేగంతో ఏమి రప్పిస్తా, వెంటనే అక్ చేసుకుంటా. మామూలు కూడా నా స్కిట్ ప్లాను. ఇప్పుడు చూడండి. పల్లెరికాయలా ఉందా? పిచ్చ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడన్నా మనిషి నోడు ఇంతకన్నా బాధలు పడతాడా ప్రూవ్ చేయడం కోసం? నాకు అర్థం కాదా?
కింద అరుపులు ఉండాలా పైన మెరుపులు ఉండాలా తల్లి ఇప్పుడు కొట్టబోతున్న సిగ్నేచర్ స్టెప్ కానివ్వండిరా కానివ్వండిరా నీ చెప్పగళ్ళు చెప్పగళ్ళు గిచ్చుతున్నవే నీ కొలగళ్ళు కొలగళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు గిచ్చుకున్నవే ఆర్పి బస్సు ఆర్పి బస్సు 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 ఆర్పి ఆర్పి బస్సు మీకు విషయం తెలుసా ఏమే? మన తొందరలో ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటున్నాం తప్పుగా. మామూలుగా ఏదైనా తప్పులు ప్రేమలో జరగతాయి బస్సు అయితే ఆ తప్పు చేసేద్దామా? ఆ తప్పు ఆ డైలాగ్ నాది కదా నువ్వు ఎందుకు చెప్పిన స్కిట్ ఇట్లా అలా తప్పులు దొరుకుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. సరేలాగనా నీ బిగి కౌగిల్లో నన్ను బంధించవా? నాకు అరబిక్ రాదుగా, తెలుగులో చెప్పు. ప్లీజ్ హగ్ మీ. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది నువ్వు చెప్పించావు నాకు అర్థం కదా. నువ్వు మా ఇంటికి అల్లుడు అవుతావు అని నాకు ముందే తెలుసు. అందుకని నీకు నాకు హైట్ గ్యాప్ రాకూడదని మా ఒడ్ర మేస్త్రి చేత 4 చెక్కలు తెగొట్టించాను నీకోసమే. నేను హగ్ చేసుకుంటే ఏమనిపిస్తుందా? నువ్వు తలస్నానం చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇదేదో తాపం తీర్చమని పంపిస్తే ఏకంగా వాడి తాపమే తీర్చేలాగుందా. అమ్మాయి నువ్వు ఏదో భయపడి వణుకుతున్నట్లేదు, చలి కొనుకుతున్నట్టుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఏమని చెప్పారు? నాకేం తెలుసు, నాగబాబు అని అడిగి చెప్తాడా? ఒక రోగిని కౌగిలించుకోలేనాడు ఒక రోగితో సమానం అని చెప్పారు. వాడని పేనుకి పెత్తనం అయితే తలంతా కొరికిందట, అట్టా ఉంది అవ్వారం. నాన్నగారు మీ చుట్టూ అలా ఊడిపోయిందా? నీకు అది అవసరమా? నాకు అక్కడికి చెప్పే నీ క్యారెక్టర్ నాకు సూట్ అవ్వదురా శనిగాడి అదమంటే ఇది ఇచ్చి చచ్చాడు, నాకు బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వట్లేదు. ఇట్ట కాదయ్యా, ఇట్లయితే నా జీవితం బుగ్గిపోలేటట్టుంది. డైరెక్ట్ గా ఐమిని అడిగేసి ఆ దొడ్డు తవ్వకుండా దూకేసి ఏమి లేపుకోపోతే పోలా. ఇప్పటికే 32 పోయా చెన్నై. ఏమిలా ఈ రోజు రాత్రికి దొడ్డు గుమ్మం ద్వారా దూకి నేను లోపలికి వస్తే ఇద్దరు లేచిపోతాం. మన గెటప్ సీన్ కూడా అక్కడే దొరికేసాడండి. పడుకో, ఇంకా టైం తొలికేసా పడుకో. ఎందుకు ఇంత అయ్యోలా? డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు. బాండు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని. పక్కనే మాయన్నాడు, చూస్తే ఏమనుకుంటాడు? ఇది కరెక్టేనా? ఓని అమ్మ వాడు ఇట్లాంటి ఫ్యామిలీకి నేను వచ్చిందా? సర్లే మనకి అమ్మతే పని కూతురు కదా మొత్తం మనకి. ఏంటి సీను అర్ధరాత్రి సరసాలు? గోడ ఎలా దూకేవియాలి నాకు అర్థం కాదు. నువ్వు ఇప్పుడు దొరకారా? నువ్వు కాదురా, నా అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికి వచ్చా. నేను నాన్నగారు, నేను ఆర్పిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నువ్వు ఆ పిచ్చి మున్నా కొడుకుని చేసుకుంటే వెంటనే ఊరేసి చస్తా. మా ఆయన ఊరేసుకుంటే నేను చేస్తాను, మా అమ్మ బాబు ఊరేసుకుంటే నేను చస్తాను. ఇప్పుడు నిజంగా పోలీసు వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా నన్ను తీసుకొని పోతారు. ఆడ 14 52 సంవత్సరాలు యాభై, ఇప్పటికే 32 జీవితం మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవాలి, నా మీద సానుభూతి రావాలంటే పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది జడ్జెస్? బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. పిచ్చోడి పేరులో వచ్చి చేసిన ఎంటర్టైన్మెంట్ బాగుంది. మహేష్ నీకు మంచి సపోర్ట్. నీ నోట్లో బలవంతంగా కుక్కి నీళ్లు తాగించి గుర్తుపట్టలేనప్పుడు నలుగురు బాగా చేశారు. నైస్, గుడ్ స్కిట్. లక్ష్మి గారు, నాకు బాగా నచ్చింది. అండ్ మహేష్, యూర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్. ఆర్పి, నేను మటుకు మీ డిక్షన్ గానీ మీ లాంగ్వేజ్ గానీ నన్ను ఏదో నా చిన్నప్పుడు రోజులకి తీసుకెళ్లిపోయారు. అద్భుతం, చాలా మంచి ఎంటర్టైన్మెంట్. ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. స్కిట్ వాజ్ వెరీ నైస్.
నా జీవితంలో ఒకే ఒక్క రొమాంటిక్ ఫెలో, ఒకే ఒక బబ్లీ గాయ్, నా సుడిగాలి సుధీర్. ఎప్పటికైనా సరే ఈ పిల్లకిల వసుంధరాదేవి చనిపోయే లేపు సుడిగాలి సుధీర్కి లిప్ లాక్ ఇచ్చి చనిపోతా. ఏమండి మనం షాపింగ్కి వెళ్దామండి. నాకు నీరసంగా ఉంది, నువ్వు వెళ్ళి చూద్దాం. అబ్బా ఏమండి ఇప్పుడే కదా పెళ్లి అయింది, అప్పుడే వెళ్ళిపోతే 60 సంవత్సరాలు ఎలా ఉంటారండి నాతో? చూడండి నాగబాబు గారు 60 సంవత్సరాలంట. ఈ 3 రాత్రులు ఎలా గడుతాయని నేను భయపడుతుంటే. I want to check the condition. చెక్ చేస్తావా? Eyes okay, nose okay, neck okay, stomach 50% spoiled. మనం ఆఫీస్కి వచ్చానన్న, ఆఫీస్ చూచు అదిగో బాబు గారు చూడు, బాబు గారు చూడు, బాబు గారు నమస్కారం పెట్టినా, రోజు గారు నమస్కారం పెట్టినా, ఇక అనంతయ్య గారు చూడు, అనంతయ్య గారు వదో వెళ్ళదు, అలా తప్పు నాన్న. అలాగే ఉంటారు, మేకప్ తీసేస్తే నువ్వు కూడా దగ్గరికి వెళ్ళవు. ఆనందరావు గారు నా కోరిక నెరవేరింది. 400 కోట్ల ప్రాజెక్టు మనకే వచ్చింది. నేను చెప్పాను సార్, మా వాడు అడుగు పెడితే చాలు తెలిసిపోతుందని చెప్పాను. అయ్యో